హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో ఒక మూవీ గురించి రికమెండ్ చేయబోతున్నా. సో ఆ మూవీ ఏంటంటే మామ భీమా. అండ్ కన్నడ యాక్టర్ దునియా విజయ్ కుమార్ తన డైరెక్షన్లో తన హీరోగా చేసిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. అండ్ రీసెంట్గా ఈ నెల ఆగస్టు 9న ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయ్యి విపరీతమైన పాజిటివ్తో కన్నడ ఆడియన్స్ ఈ సినిమాని బ్లాక్ బస్టర్గా నిలబెట్టేశారు మామ. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా మామ? 20 కోట్లు. కానీ 5 రోజులకి ఈ సినిమా 16 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసింది. 10 రోజుల్లో ఈ సినిమా ఈజీగా బ్రేక్ టార్గెట్ కొట్టేసి తర్వాత ఈ సినిమాకి లాభాలు రాబోతుంది. సో మొత్తానికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకోబోతుంది. అండ్ థియేటర్లో హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మామ, దునియా విజయ్ కుమార్ ఈ సినిమాతో పేరైతే చేంజ్ చేసుకున్నాడు, సలగా విజయ్ కుమార్. ఎందుకంటే దునియా విజయ్ కుమార్ తన కెరీర్లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ సలగా. ఆ సినిమా 2021లో రిలీజ్ అయింది. అండ్ మంచి యాక్షన్ ఎంటర్టైనర్ మామ. సో ఆ సినిమా పేరుని ఇప్పుడు తన పేరు ముందుగా సలగా విజయ్ కుమార్ అని పేరు చేంజ్ చేసుకున్నాడు. కానీ ఆ సినిమా మనకు సన్నెస్ట్ ఓటీటీలో ఓన్లీ కన్నడ వర్షన్లో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. కానీ ఇంతవరకు 4 సంవత్సరాలుగా వస్తుంది. తెలుగు అండ్ తమిళ్ అయితే మనకు ఎక్కడా కానీ అవైలబుల్ లేదు. టెలివిజన్ ప్రీమియం కూడా చేయలేదు అనమాట తమిళ్లో. సో అదొక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈ మధ్య తమిళ్లో కన్నడ మూవీస్ తమిళ్ ప్రీమియస్ చేస్తున్నారు, కానీ ఈ సినిమా అయితే చేయలేదు. అది మ్యాటర్. సో మొత్తానికి వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ సలగా మూవీ ఆఫ్టర్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా కూడా కంబ్యాక్ అనమాట తన కెరీర్లో. మరి ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఎవరు తీసుకున్నారని ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు మామ. ఒకవేళ ఈ సినిమా మనకు ఓటీటీ వర్షన్లో తెలుగు తమిళ స్ట్రీమింగ్ చేస్తే గనక హైలీ రికమెండ్ చేస్తున్నా. అండ్ ఒకసారి మీరు యూట్యూబ్లో ఈ సినిమా రివ్యూస్ కానీ అండ్ చూస్తే మీకు ఒక అర్థమైపోతుంది, అది మ్యాటర్. సో ఫైనలీ బ్లాక్ బస్టర్ మూవీ మామ, అది మ్యాటర్. ఓకే, సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఎప్పటికప్పుడు అదర్ లాంగ్వేజ్ మూవీస్ కానీ మన మూవీస్ కానీ బెస్ట్ కంటెంట్ ఉంటే కనుక మీకు రికమెండ్ చేస్తాను. అల్లా టప్పా మూవీస్ అయితే రికమెండ్ చేయను, అది మ్యాటర్. ఓకే మామ, బాయ్.